కాకరకాయ ఫ్రై. ఒక స్పూను నూనెలో కాకరకాయలు దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మరి కొంచెం నూనె వేసి ఇందులో 2 పచ్చిమిర్చి, 1 కప్పు ఉల్లిపాయ, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్. వేగి ఉల్లిపాయలు ఎర్రగా వేగాక ఈ కాకరకాయ ముక్కలు అందులో వేసేసుకొని సాల్ట్ ఆల్రెడీ వేసేసాను. 1/2 స్పూన్ పసుపు, ½ స్పూన్ మిరియాల పొడి, అల్లము, మిరియాల పొడి, సాల్ట్, పసుపు, అంతే. కాకపోతే కారపొడి వేయలేదు అంతే. కారపొడి బదులు మనం మిరియాల పొడి వేసుకున్నాము. ఒక స్పూన్ మసాలా పౌడర్. గరం మసాలా అంటే గరం మసాలా కాదు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, 2 లవంగాలు, 1 స్పూన్ ధనియాలు, ½ స్పూన్ జీలకర్ర, 2 ఇలాచీలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసి పొడి చేసుకున్న పౌడర్ అంతే. చేదుగా లేని మంచి టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ. గ్రీన్గా అక్కడక్కడ కాకరకాయలు ఉంటాయి. ఉప్పు తగులుతూ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పు చారానికైనా పప్పుకైనా కలుపుకోవడానికైనా చాలా మంచి టేస్టీ కాకరకాయ. ఫినిష్ రెడీ.